రాముడిని పిలుస్తాడు, రామా అని పిలుస్తాడు. పిలవగానే ఎందుకో రాముడికి ఎలా అనిపిస్తుంది అంటే గౌరవం ఇచ్చినట్టు అనిపిస్తుంది రాముడికి. ఎందుకు? రాముడు ఏం చేశాడు? తాటకని చంపాడు కదా. రామాయణం తెలుసుగా మీకు, తాటకని చంపాడు. అమ్మో తాటకని చంపినందుకు గర్వం వచ్చిందేమో, అందుకని రామావించాడేమనుకుని ఒకసారి గురువు గారి దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు అక్కడ మర్యాదగా పిలవద్దు, కఠినంగా విలువని చెప్తాడు. అంతేగాని గురువుగారు మంచి విషయం చెప్పా ఏం చెప్పి వచ్చినట్లా ఇకే మీరంతా మొక్కలు అన్నారు కదా, మొక్కలు ఉన్నది మానైన కొంగవి. అర్థమైందా? రేపు మన ఇంట్లో చెట్టు పెట్టినాం మరీ చెట్టు, లేకపోతే ఏదో తుమ్మ చెట్టు పెట్టినాం కోప చెట్టు, అది లోపలికి అన్ని వేలు వచ్చినాయి, మొత్తం ఇల్లు ఊడిపోయినాక ఆలోచిస్తావా అయ్యో లోపలికి వచ్చినాయి, లేదు కదా కట్ చేస్తాం కదా మొత్తం. అట్లాగే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కట్ చేస్తూ ఉండాలి గురువు. అందుకే ఒక దెబ్బేస్తాడు, దెబ్బేస్తే దీనికి ఎవరన్నా తీసినే కదా ఏం కావాలి. అంతేగాని మా ఇంట్లో ఒక్కరు ఈ హోంవర్క్ చేయకపోతే ఆయనకి ఏమైనా నష్టం చేస్తే అర్థమైందా? మనకు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అందరు, సరే ఇంగ్లీష్ రాలేదు, ఇంగితే జ్ఞానం ఉందా, ఇట్లా మాట్లాడాలి ఉంది, ఎదిగే కొద్ది కొద్ది నీకంటే నీకు చెప్పిన టీచర్ కనిపిస్తున్నారు, ఓకే మర్యాదగా మాట్లాడుతున్నావు చాలా అంతే. మన అబ్దుల్ కలాం గారు ఎక్కిపోయారు, చేయరాని ఉద్దేశం చెప్పారు. అర్థమైందా? మనం ఏమంటారు? చచ్చిపోయాడు. ఏమంటాం? గౌరవం కూడా లేదు మనం. ఆయన పెద్ద శాస్త్రవేత్త, మనకు జ్ఞానం అందించిన వ్యక్తి, విజ్ఞానం అందించిన వ్యక్తి. అబ్దుల్ కలాం గారు పరమపదించారు, లేకపోతే మరణించారు, ఇంకా చక్కగా చెప్పాలంటే శరీరాన్ని వదిలేశారు అని చెప్పాలి. అబ్దుల్ కలామా చచ్చిపోయాడు, అట్లా చీపు చచ్చిపోయారు అంతే. ఎవరు తీసుకున్నాం మనం మర్యాద? నీకు చెప్పవద్దు కానీ ఇంకా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఒక పాఠశాలలో పేర్లేదు, పాఠశాలలో ఒక విద్యార్థిని ఏం చెప్పింది, బాలిక. ఆ బాలిక ఏం చెప్పిందంటే, మీకు 9th క్లాస్ లో పాఠాలు ఉన్నాయి కదా, వేపాటు కరాటు సెపరేటింగ్ పండల్ ఫ్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ విశ్లేషణ ఉన్నాయి కదా, సార్ ఏం పట్టాలి సార్ ఇవ్వడు సార్ ఏసీ అసలు ఏం పడాలి బాలేదు సార్ మన దగ్గర దొరుకుతుంది కొట్టలే కాదు. ఇంట్లో అమ్మానానికి తినడానికి లేదు ఏమీ లేదు, కడుపు మార్చుకుని మరి డబ్బు పంపిస్తుంటే చదవలేమా? చదవమన్నారు అంతే, మరి నేర్చుకోమన్నారు కదా, చదవమన్నారు అంతే. ఫస్ట్ చదవాలి, ఆ తర్వాత నేర్చుకోవాలి. అందుకే ఉపాధ్యాయుడు ఏం చెప్తుందో చూడండి, చదవండి ఇంటి దగ్గర లెసన్ అంటే చదవండి. ఇంకో మాట అంటాడు నేర్చుకోండి అంటే నేర్చుకోండి, చూడండి సార్ చూడండి అన్నాడు కదా, చూసినాం సార్ అంతే చూడాలి అంతే చెప్పాలి. మనం అది ఫాలో అవ్వాలి. అంతేగాని చూడండి అన్నాడు చదవు, చదవండి అన్నాడు చదవు, నేర్చుకోమన్నా నేర్చుకోవాలి. మళ్ళీ ఏం చేస్తాం? పరీక్షలు కానీ భయం భయం. అందుకే ఆ భయం పక్కన అభయం పెట్టి మా అంతా మా గురువుగారే ఉన్నారు, మొత్తం మా గురువుగారే, నాకే ఇబ్బంది లేదు అని చెప్పాలి. ఆ మీరు విద్యార్థి ఉపాధ్యాయుని ఎలా పోల్చారు తెలుసా? ఏనుగు మామిడి వాడితో పోల్చారు. ఇందులో ఏం ఎవరు మామిడి వాడు ఎవరు? ఏనుగు విద్యార్థులు, మామిడి వాడు గురువు. అర్థమైందా? యాక్చువల్ గా మీనింగ్ ఏంటంటే గురువు అంటే బరువు, గురువు అంటే బరువు. నేను నేర్చుకుంటారు కదా గురువులు లఘువులు, అలాగే గురువు అంటే బరువు, శిష్యుడు అంటే లఘువు, గురువు అంటే అధికం, శిష్యుడు అంటే అల్పం. కానీ ఇక్కడ ఉల్టా పోల్చారు. ఏనుగులా ఉన్నాడు గురువు గారు, మరి ఏనుగు అనాలి మామిడి వాడు ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఏనుగులు పట్టుకునేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒక గోతిలో ఆ గోతి తెగి అక్కడ ఒక మొత్తం మూసేస్తారు. అది ఎక్కడికి వచ్చి ఏనుగు కొంచెం ముళ్ళు ఎక్కువ, అక్కడికి వచ్చి అలా అలా రాసుకుంటారు, చెట్టుకి రాసుకోగానే అందులో పడిపోగానే ఓ వాడడానికి ఎవరు వస్తుంది తెలుసా? ప్రభాస్ రాడు, పక్క అల్లరి నరేష్ ఉన్నప్పుడు వస్తున్నాడు. పక్క అల్లరి నరేష్ వచ్చి దానికి అరటి పండ్లు ఏమేమి తిందో అవన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దానికి తొండం చేయించి పైకి లేపుతాడు. అప్పుడు వారమైనాక పైకి లేపి కొన్ని రోజులు పెడతాడు. పెట్టినాక అప్పటి వరకు ఏం పెట్టాడు, ఇక అది కొంచెం మాట తింటాడు, ఇంక ఎక్స్ట్రా చేస్తుంది బయటికి రాకనే. మన దగ్గర నీళ్ళలో ఉంటుంది ఒక మాట, నీళ్ళు బయటకు వస్తే మాట మాట్లాడతాయి కదా, అది కూడా అట్లా మాట్లాడు. బయటికి రాకనే నువ్వెంత రా అన్నాడు. అంటే కదా ఇవి నెత్తిపైకి ఎక్కి నెత్తి మీద బాగా కొట్టాడు కదా, కదా అని ఏమంటారు? కట్టే కట్టే ఏమంటారు? మామిడి వాటి చేతిలో ఏమంటారు? తెలుసుకొని చెప్పాడు. దాంతో కొడతాడు. మనం కొట్టే దానికి ఎలాంటి నొప్పి వస్తుంది తెలుసా? చచ్చిపోవాలని నొప్పి వస్తుంది. అందుకోసమే ఆ బాధను భరించలేక నాయన నేను చెప్పినట్టు వింటానని చెప్పి దాన్ని పట్టేసి కొడుచు అదే అందిస్తాడు, తీసుకోండి ఆయన. సో అలా లొంగిపోతేనేమో ఆ ఏనుగు గుడిలో పనికి వస్తుంది, దేవుడు ఊరేగి. లేకపోతే దాన్ని తీసుకెళ్ళి అడవిలో పడేస్తారు. మగ నెక్కింది అనుకోండి, అడవిలో పడేస్తారు. అడవిలో పడేస్తే ఏమవుతుంది?